జూ పార్క్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లైఓవర్ పై ఎంఐఎం జెండాలు సంచలనం రేపుతున్నాయి. దాదాపు 800 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ ను ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ పై ఎంఐఎం జెండాలు కట్టడం రాజకీయ రచ్చకు తెరలేపింది. ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంఐఎం జెండాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు స్థానిక బీజేపీ నేతలు కూడా ఫోన్లు చేసి మరీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్లైఓవర్ ఓపెనింగ్ సమయంలో రసాభాస జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లైఓవర్ పై ఎంఐఎం జెండాలు సంచలనం రేపుతున్నాయి. దాదాపు 800 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ ను ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ పై ఎంఐఎం జెండాలు కట్టడం రాజకీయ రచ్చకు తెరలేపింది. ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంఐఎం జెండాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు స్థానిక బీజేపీ నేతలు కూడా ఫోన్లు చేసి మరీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్లైఓవర్ ఓపెనింగ్ సమయంలో రసాభాస జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. 6-లేన్ ఫ్లైఓవర్ జూ పార్క్ టు ఆరాంఘర్ చౌరస్తా వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగరేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ మొత్తం ఫ్లైఓవర్ పైన గాని సరౌండింగ్ గాని ఎంఐఎంఓలు జెండాలు పెట్టుకున్నారు, బ్యానర్ పెట్టుకున్నారు. ఫ్లైఓవర్ పైన కూడా మొత్తం జెండాలు నింపేసినారు. అంటే అక్కడ మూమెంట్ చూస్తే ఎట్లా కనబడుతుందంటే ఇది గవర్నమెంట్ నుంచి పని కాలేదు, ఇది ప్రత్యేకంగా ఎంఐఎంఓలు ఫండ్ వాళ్ళే కలెక్ట్ చేసి ఆ పార్టీ ఫండ్ నుంచి ఫ్లైఓవర్ కడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద బ్యానర్ పెట్టినారు. ఆ బ్యానర్ లో కూడా రేవంత్ రెడ్డి గారు చిన్న ఫోటో పెట్టుకున్నారు. ఈ ఇద్దరు అన్నతమ్ములు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు. దాదాపు 800 కోట్ల రూపాయల నుంచి SRDPOలు ఈ యొక్క ఫ్లేవర్ మొత్తం కంప్లీట్ చేసేసినారు. అసలు ఈ డబ్బులు ఎవరిది నేను అడుగుతున్నా? ఎంఐఎం వల్ల లేక అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటి నుంచి పెడుతున్నారా? లేక వాళ్ళ అయ్యా డబ్బులు అయ్యేది ఎవరిది కాదు కదా, ఇది గవర్నమెంట్ డబ్బులు. అంటే తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు. మళ్ళా ఎవరు వీళ్ళకి అధికారం ఇచ్చినారు? మొత్తము పార్టీ బ్యానర్ పెట్టుకున్నారు, మొత్తం ఎంఐఎం బ్యానర్ పెట్టుకున్నారు, ఎంఐఎం జెండాలు పెట్టుకున్నారు. ఇది గవర్నమెంట్ కి కనబడతలేదా? దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కాబోతా ఉంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా రాజకీయపరమైనటువంటి గొడవలకు అవకాశం కనబడతా ఉంది. ఎంఐఎం వర్సెస్ బీజేపీగా ఈ గొడవలు చెలరేగేటువంటి అవకాశం. చాలా రోజులుగా ఈ ఓల్డ్ సిటీ ప్రాంతానికి ఆనుకొని ఎక్కడైతే ఫ్లైఓవర్లని ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారో దానికి పూర్తిగా ఎంఐఎం జెండాలని కట్టి పూర్తిగా జెండాలతో ఆ ఏరియానంతా కూడా నింపేస్తా ఉన్నారంటూ కూడా పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నిన్న మొన్నటి వరకు కూడా ఈ ఆరాంఘర్ చౌరస్తాలో జూ పార్క్ నుంచి మొదలుకొని ఆరాంఘర్ వరకు కూడా ప్రారంభం కాబోతున్నటువంటి ఈ ఫ్లైఓవర్ కి అన్ని వైపుల నుంచి కూడా ఎంఐఎం జెండాలు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి ఎంఐఎం పార్టీ కట్టించినటువంటి విధంగా ఎంఐఎం పార్టీ ఈ ఫ్లైఓవర్ ని ఇక్కడ ఏర్పాటు చేసిన విధంగా వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. అసలు పార్టీ పరంగా కాదు, ఇది ప్రభుత్వం నిర్మించినటువంటి ఫ్లైఓవర్. దానికి ఎంఐఎం గొప్పలు చెప్పుకొని జెండాలు కట్టుకొని వెళ్లేటువంటి వాహనదారులకు ఇబ్బంది క్రియేట్ చేస్తా ఉన్నట్టు కూడా గతంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇమ్మీడియట్ గా జిహెచ్ఎంసీ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన చర్యలు తీసుకొని అక్కడ ఎంఐఎం ఫ్లెక్సీలు లేకుండా పూర్తి స్థాయిలో తొలగించాలంటూ కూడా తను ఒక వీడియో బయట రిలీజ్ చేయడంపై జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి జెండాలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. జెండాను తొలగించిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఉదయాన్నే ఎంఐఎం నాయకులు పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, ఎంఐఎం జెండాలు ఫ్లైఓవర్ అటువైపు ఇటువైపు కూడా పూర్తిగా ఫ్లైఓవర్ అంతా కూడా
గ్రీన్ కలర్ మయంగా మార్చే విధంగా ఎంఐఎం జెండాలతో పూర్తి స్థాయిలో ఆ ఫ్లైఓవర్ అన్ని వైపుల నుంచి కూడా ఎంఐఎం జెండాలను ఏర్పాటు చేసి కావాలని రెచ్చగొడతా ఉన్నారు అంటూ కూడా రాజా సింగ్ ఈ విషయాన్ని మరోసారి మీడియా స్టేట్మెంట్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటివరకు సమాచారం ఇచ్చినా, వాళ్ళు డ్యూటీ నిర్వహించినా మళ్ళీ కాకుండా ఎంఐఎం వాళ్ళు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడము, హోర్డింగ్లను ఏర్పాటు చేయడము, జెండాలను ఏర్పాటు చేయడము, ఇదంతా కావాలని అల్లర్లు క్రియేట్ చేయడానికి ఎంఐఎం ఈ చర్యలకు పాల్పడతా ఉంది అంటూ కూడా రాజా సింగ్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. సాయంత్రం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ని ఇనాగ్రేట్ చేయనున్నారు. ఇప్పటికే అధికార పార్టీ చెందినటువంటి కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా ఎంఐఎం పార్టీకి చెందినటువంటి జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఎక్కువగా కనబడడంతో దీనిపైన పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ రోజు ఇనాగ్రేషన్ కంటే ముందుగానే బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఎక్కడో ఒక చోట గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి దీనిపైన పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యి ఈ ఇనాగ్రేషన్ రాబోయేటువంటి ప్రముఖులందరికీ కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా రాజకీయ పరమైనటువంటి వాటికి తావు లేకుండా పోలీసులు ఈ ఇనాగ్రేషన్ విజయవంతంగా చేయాలి అంటూ మాత్రం పాతబస్తీ ప్రజల నుంచి ఈ అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. బీజేపీ మొదటి నుంచి ఇది వ్యతిరేకిస్తా ఉంది. పాతబస్తీలో ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా, కేంద్రం చేపట్టినా అది ఎంఐఎం పార్టీ చేసిన విధంగా వీళ్ళు దాన్ని వాళ్ళ ఖాతాలోకి వేసుకొని ఎంఐఎం జెండాలను ఏర్పాటు చేసి ఎంఐఎం పార్టీ నిర్మించిన విధంగా జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కేంద్ర నిధులతో కట్టినటువంటి ఫ్లైఓవర్లు దాన్ని ఎంఐఎం పార్టీ తమ ఖాతాలోకి వేసుకొని మేమే ఓల్డ్ సిటీ ప్రజలకు న్యాయం చేస్తున్నాం అన్న రేంజ్ లో వీళ్ళు ప్రచారం చేసుకోవడము, జెండాలను కట్టుకోవడము, ఆ హోర్డింగ్లను కట్టుకోవడంపై మాత్రం పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ రోజు జరగబోయేటువంటి ఇనాగ్రేషన్ సందర్భంగా ఏ గొడవలు జరగకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. వైశాలి. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.